నేను నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ తరఫున ఇక్కడ అనంతపూర్ అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్స్కి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మన నాబార్డ్ ద్వారా ఎంఈడిపి క్రింద మనము అనంతపూర్ జిల్లాలో మబ్బు కొట్టాలలో జూట్ బ్యాగ్ ట్రైనింగ్ ఎస్హెచ్జి ఉమెన్కి ఇచ్చినాము. అలాగే చంద్రబాబు కొట్టాల్లో థ్రెడ్ జ్యువెలరీ కార్డు సంస్థ తరఫున మనము ఒక ఎంఈడిపి అని ట్రైనింగ్ ఇచ్చినాము స్వయం ఉపాధి కోసం. మబ్బు కొట్టాలదేమో స్త్రీ శక్తి వెల్ఫేర్ సొసైటీ అని వాళ్ళు జూట్ బ్యాగ్లో శిక్షణ ఇచ్చారు. అలాగే మనం కదిర్లో ఎల్ఈడిపి కింద శారీ బ్లాక్ ప్రింటింగ్కి మనము 90 మంది మహిళలకి 3 బ్యాచ్లుగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం మనము. వాళ్ళు తర్వాత స్వయం ఉపాధి పొందుతారు. ఇప్పుడు అదే విధంగా ఈ ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా వీరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్జిఓల ద్వారా ఏదైనా వృత్తి నైపుణ్యాలలో మనము ట్రైనింగ్ ఏమైనా నైపుణ్యాలు కలిగించగలిగితే బ్యూటీషియన్ అవ్వనివ్వండి, లేకపోతే టైలరింగ్ అవ్వనివ్వండి, లేకపోతే జూట్ బ్యాగ్ మేకింగ్, ఇలా ఏదైనా ఒక స్వయం ఉపాధిలో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వగలిగినట్టయితే వాటి ద్వారా వారు ఒక గ్రూప్గా కానీ ఇండివిజువల్గా కానీ బ్యాంక్ ద్వారా రుణాలు పొంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు అనేది మనం ఒక ప్రయత్నము. ఇది ఎన్జిఓ కార్డు వారు ముందుకు వచ్చారు ట్రాన్స్జెండర్స్ని ముందుకు తీసుకెళ్తాను అని. సరే, వాళ్ళు అసలు ఏ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, టైలరింగా, మగ్గం వర్కా, బ్యూటీషియన్ అనేది చూసి దాన్ని బట్టి మనము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి స్వయం ఉపాధి కానీ గ్రూప్గా ఏదైనా పార్లర్ సెటప్ చేయడం కానీ. కేరళలో ఒక బ్యూటీషియన్ ట్రైనింగ్ ఇలాగే ట్రాన్స్జెండర్స్ తీసుకున్నారు. అది చాలా సక్సెస్ఫుల్ అయ్యి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ అవకాశం వాడుకొని చాలా సక్సెస్ అయ్యింది ఆ బ్యూటీ పార్లర్. సో అలాగే ఇప్పుడు వీళ్ళకు కూడా వీళ్ళ అభిప్రాయం కనుక్కొని వాళ్ళని కొంచెం జనజీవన్ స్రవంతిలో కలిసేటట్టు చేయగలిగితే చాలా సమాజానికి వాళ్ళకి కూడా మేలు కలుగుతుంది. మనకి మనం వారికి, వారు మనకి ఒక టైలరింగ్ ద్వారా అయితేనేమి, బ్యూటీ పార్లర్ ద్వారా అయితేనేమి సమాజానికి వారు దగ్గర అయితే వారి పట్ల మనకి, మన పట్ల వారికి ఉన్న అపోహలు తొలగి వారికి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ముందు ఒక చిన్న గ్రూప్ని ట్రైనింగ్ చేసి అభివృద్ధిలోకి తెస్తే అది మిగిలిన వాళ్ళకి ఒక దివిటీలా పనిచేసి మార్గదర్శకంగా పనిచేసి వేరే వారు కూడా ఇందులోకి ముందుకొచ్చి లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రయత్నం చేయాలి అని మేము కార్డు వారు ఆలోచించు. నా పేరు నిర్మలారెడ్డి, మరి కార్డు స్వచ్ఛంద సంస్థ. ఇక్కడికి విచ్చేసినటువంటి నబార్డ్ ఏజీఎం మేడం గారికి, అలాగే లాయర్ గారికి, పాత్రికేయులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ఎల్ఈడిపి ప్రాజెక్ట్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేయించాము. కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి దాదాపు ఒక 30 మందికి, అలాగే రాయదుర్గం మండలంలో కూడా జోగిని సంబంధించి టైలరింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాము నబార్డ్ వారి సహకారంతో. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి మేము ఎందుకు చేయకూడదు, వాళ్ళకి ఒక జీవనోపాధిని చూపించాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్ అనేది మా సంస్థలో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా నబార్డ్ వారికి మేము సహాయ సహకారాలు అందించాలని ఒక రిక్వెస్ట్ మేరకు మేడంని ఇక్కడికి ఆహ్వానించాము. ట్రాన్స్జెండర్స్ అసలు ఏం చేస్తారు, ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఇలాగే భిక్షాటన కొనసాగిస్తారా, లేకపోతే వాళ్ళలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఏ దాని మీద మక్కువ చూపిస్తున్నారు అన్నటువంటి అంశాల మీద తెలుసుకోవడం కోసమే ఈ రోజున మా సంస్థ నందు వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్స్ ఎక్కువ శాతము ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ, టోల్ గేట్ల దగ్గర కానీ నిలబడి భిక్షాటన చేయడంతో ఆ ఎదురుకు వస్తున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు ఎక్కడ బండి కింద వస్తారా అన్నటువంటి కంగారులో యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతుంది. అటువంటి యాక్సిడెంట్స్ ని కూడా నివారించాలి అన్నటువంటి ఉద్దేశంతో రోడ్డు భద్రత మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ఆ ట్రాన్స్జెండర్స్ తోనే మేము అవగాహన కల్పించాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అనుకున్నాం. ఎందుకంటే ఎలాగో వాళ్ళు అక్కడ భిక్షాటన చేస్తారు, చేసిన ప్రతి వ్యక్తికి 10 రూపాయలు డబ్బులు ఇప్పించుకునే బదులుగా వాళ్ళకి హెల్మెట్ పెట్టుకున్నారా, కార్లో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞత. నేను చేస్తాను, ఖచ్చితంగా వాళ్ళకి నా సహాయాన్ని అందిస్తాను, ఖచ్చితంగా మీరు చూస్తారు, కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను, వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే వృత్తుల వారీగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని నేను బయటకు తీస్తానని చెప్తున్నప్పుడు నేను కూడా అది జరుగుతుందా ఇది అని, ఆమె నాకు ఫ్రెండే అయినప్పటికి కూడా నేను అక్కడక్కడ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తపరచడం జరిగింది. ఆమె ఎదుటని నేను చేస్తానని మొండిగా ఆమె నిజంగా ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఈ సందర్భంగా నిర్మలారెడ్డి గారికి అయితే నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే మీరందరూ కూడా మీ అందరి కోసం ఆమె
అంటే ఒక ఆడ మనిషి బయటకు వచ్చి చేయాలంటే, ముఖ్యంగా మగవాళ్ళే చేయాలంటే చాలా భయపడతారు. ఒక ఆడ మనిషి ముందుకు వచ్చి నేను ఈ విధంగా నేను చేయాలనే దృఢ సంకల్పం ఉంది చూడండి. ఆమె యొక్క దృఢ సంకల్పానికి, ఆమె చిత్తశుద్ధికి, ఆమె ఏదైతే అనుకుందో ఆ లక్ష్య సాధనలో సంకల్పం బలంతో ముందుకెళ్లాలనే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నానికి పోలీసులుగా పెద్దలు వచ్చారు, ఒక న్యాయవాదిగా నేను వచ్చాను, ఒక సర్వీసు ఓరియంటెడ్లో ఎంతో సహాయకారిగా నిలబడుతున్నటువంటి నాబార్డు సంస్థ ద్వారా ఈ అనంతపురం జిల్లాకి పుట్టపర్తికి హెడ్ అయినటువంటి అనురాధ మేడం గారు కూడా ఏజెం స్థాయిలో ఆమె వచ్చారు. మరి ఇంత పెద్దలు వచ్చారు, వాళ్ళందరి యొక్క ప్రతి మాటని మీరు అందిపుచ్చుకునేసి మీకున్నటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకొని మీకు ఏదైతే ఈ వృత్తుల వారీగా మనం ఇంకా మరింతగా ఈ సొసైటీలో అంటే వీళ్ళు ఇలాంటి వృత్తులు కూడా ఇల్లు చేస్తారా అనే దేశంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. మన రీసెంట్గా ఒక ముగ్గురు ఎస్ఐలుగా కూడా సెలెక్ట్ అయ్యారు మన ట్రాన్స్జెండర్స్. డాక్టర్స్గా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్లో ఉన్నారు. అవును సార్, ఎంతోమంది ఉన్నారు. మరి మీరు కొంచెం ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం ఏదైనా అంటే ఏదైనా ఈ బ్యూటీ పార్లర్లు అంటేనే నిజం చెప్పాలంటే కొంచెం అందంగా కనిపించేది మీరే బాగా కనిపిస్తారు. జనరల్గా ఇది అప్రిసియేషన్ ఏంటంటే మీరు వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా చేయాలి అంటే కనుక మీ దగ్గర చేయించుకోవడానికి ఇంకా బాగా ఇష్టపడతారు. అంటే మామూలుగా ఫీమేల్ చేయడము జెంట్స్ చేయడం జనరలే కాదు, మీరేంటంటే మీ వృత్తిలో వాళ్ళు ఇంకా ఇష్టపడతారు ఇలాంటి చేయించుకోవడానికి. సరే కొంచెం ఎందుకంటే మీ మాట చాలా స్వీట్గా ఉంటుంది, నాకు తెలిసి కొంతవరకు ఐడియా ఉంది. ఎందుకు ట్రాన్స్జెండర్ విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నాము. అసలు ఏ నైపుణ్యం కోసం మీరు ఆలోచన చేస్తున్నారు, కనీసం మీకు అటువంటి ఆలోచన ఏమైనా ఉందా అన్నటువంటి అంశాలు నేను తెలుసుకోవాలి అన్న ఉద్దేశం కోసమే ఈ రోజున ఒక వర్క్ షాప్ అనేది కండక్ట్ చేసాము. అట్ ద సేమ్ టైం స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానివ్వండి, ఇంకా మీరు ఎక్కడైనా భిక్షాటన చేసేటప్పుడు ఈ ట్రాఫికింగ్ ది అనేటువంటి ఉద్దేశం మేము తెలియచెప్పాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ఎలాగో వాళ్ళు మీకు ఒక 10 రూపీస్ 5 రూపీస్ వాట్ ఎవర్ ఇట్ మే బి